హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన కమల్ హాసన్ యొక్క భారతీయుడు 2 తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ ఫిలిం యొక్క వన్ నైట్ స్టోరీ ఏమిటంటే, సో మీరందరూ భారతీయుడు 1 చూస్తుంటారు. సో ఆ సినిమాలో క్లైమాక్స్లో సేనాపతి వాళ్ళ కొడుకుని చంపేసి ఫారిన్కి వెళ్ళిపోతాడు. సో కొన్ని ఏళ్ళ తర్వాత ఈ భారతీయుడు 2 స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. సో సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సొసైటీకి అగెన్స్ట్గా జరుగుతున్న ఈ లంచం వాటి గురించి అంతా వీడియోస్ చేస్తున్నారు. ఎవరైతే లంచం తీసుకుంటున్నారో వాళ్ళకి తెలియకుండా వీడియోస్ తీసి సోషల్ అవేర్నెస్ కోసం వీళ్ళు చాలా పనులు చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి పొలిటికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో వీళ్ళంతా కలిసి వీళ్ళంతా ఏదో చేయాలి అనేసి భారతీయుడు సేనాపతి తాతని ఎలాగైనా రప్పియాలి తిరిగి అనేసి ఆన్లైన్ సోషల్ మీడియా మూలంగా కమ్బ్యాక్ ఇండియన్ తాత అనేది ట్రెండ్ చేస్తారు. సో అలా చేసినప్పుడు సో ఇది తెలుసుకున్న ఇండియన్ తాత సేనాపతి తిరిగి ఇండియాకి వస్తాడు. సో వచ్చిన తర్వాత ఏం చేశాడు, వచ్చిన తర్వాత ఏం అయ్యింది అనేదే ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ. భారతీయుడు 1 వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిం అని చెప్పచ్చు నాకు. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ పరంగా సరే, మేకింగ్ పరంగా సరే చాలా సూపర్గా తీసుంటారు శంకర్ గారు. అదే ఈ భారతీయుడు 2 విషయానికి వస్తే నాకైతే ఈ సినిమా నచ్చలేదు బికాస్ ఆఫ్ ద మేకింగ్. భారతీయుడు 1 సినిమా ఎంత సూపర్గా తీసుకుంటారో భారతీయుడు 2 అంత సూపర్గా మేకింగ్ వైజ్గా ఉండదు. ఎందుకంటే ఈ స్టోరీ అనేది మనకి అందరూ తెలిసిందే. ఎందుకంటే పెద్ద స్టోరీ చేంజింగ్ అనేది ఈ సినిమాకి ఏం చేయలేదు. సో ఇండియన్ తాత వెళ్ళిపోతాడు, కొన్నేళ్ళ తర్వాత వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తాడు. సో ఇదే బేసిక్. బట్ ఈ బేసిక్ స్టోరీ లైన్ తీసుకొని కూడా వీళ్ళ సూపర్గా స్క్రీన్ ప్లేనో లేదా సూపర్గా మేకింగ్ అనేది చేయలేదు. సో ఈ ఒక్క విషయం వల్లే ఈ సినిమా వచ్చి పెద్దగా ఆడలేదు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో చాలా లాజిక్ మిస్టేక్ అనేది ఉంది. మామూలుగా సినిమాస్లో లాజిక్ మిస్టేక్ ఉండడం అనేది సహజమే. బట్ ఈ సినిమాలో చాలా చాలా మోసం. ఎందుకంటే ఒక్కొక్క విషయం గురించి మాట్లాడితే చాలా టైం తీసుకుంటుంది. సో నేను ఎక్కువ మాట్లాడడం తలుచుకోవటం లేదు. నాకు తెలిసి ఈ టైంకి అందరూ సినిమా చూస్తుంటారు. సో మీరు చెప్పండి, మీకు ఏ సినిమా నచ్చిందా లేదా, ఎందుకు నచ్చలేదు, ఒక నచ్చుంటే ఎందుకు మీకు నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ సినిమాకి మ్యూజిక్ అనిరుద్ధ్. ఈ సినిమాకి అనిరుద్ధే మ్యూజిక్ చేస్తాడా అనేటట్టు ఉంటుంది. సో ఫస్ట్ సింగిల్ ఆ ఒక్క పాట తప్ప ఈ సినిమాలో పెద్దగా పాటలేం బాగుండదు. అండ్ ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు ఏం బాగుండదు ఈ సినిమాకి. నాకు తెలిసి అనిరుద్ధ్ ఫిల్మోగ్రఫీలోనే ఒక ఆల్బంగా ఫెయిల్ అయిన సినిమా వచ్చి ఈ భారతీయుడు 2నే. ఎందుకంటే అనిరుద్ధ్ మ్యూజికల్ అంటేనే ఒక మినిమం గ్యారంటీ. ఆ సినిమా ఎంత యావరేజ్గా ఉన్నా కూడా సరే ఆ పాటల కోసమే ఈ సినిమా అనేది ఆడుతుంది. సో ఈ భారతీయుడు 2 విషయానికి వస్తే అది విషయం కూడా పోయింది అసలు. సో వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈ సినిమా లాస్ట్లో వచ్చి భారతీయుడు 3 అనేసి ఇచ్చినారు. నాకు తెలిసి అనవసరంగా తీస్తున్నారు అనేసి, ఆల్రెడీ 3 వేస్తారు, బట్ అనవసరంగా రిలీజ్ చేస్తారో అనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, మీరు భారతీయుడు 2 సినిమా థియేటర్లో చూసినారా అనేసి. నేనైతే ఈ సినిమా థియేటర్లో చూడలేదు, కానీ చూసిన చాలామంది వచ్చి బయటకు వచ్చి అట్లే ఎగిరినారు అనమాట. సినిమా ఏం మాత్రం బాగలేదు, డబ్బులంతా వేస్ట్ అయిపోయింది అనవసరంగా అనేసి. సో ఇది విషయం. ఒకవేళ భారతీయుడు 3 రిలీజ్ అయితే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారా అని చెప్పండి. నేనైతే ఖచ్చితంగా థియేటర్కి పోయి చూడను, ఖచ్చితంగా ఓటీటీకి వస్తుంది కదా అప్పుడే చూసుకుంటా ఇదేలాగా. అండ్ ఇంతే ఈ రివ్యూ. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ముఖ్యంగా వచ్చి ఈ సినిమా తర్వాత శంకర్ వాళ్ళపైన వచ్చి చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. సో అంతే, శంకర్ పని అయిపోయింది, శంకర్ సినిమాస్ తీయడం వేస్ట్, ఇంకా
సో ముందులా శంకర్ సినిమాలు లేవు అనేసి. సో నాకు కొంచెం అదే ఫీల్ అవుతుంది, ఎందుకంటే శంకర్ గారు ఇండియాస్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ భయంకరమైన డైరెక్టర్ అతను. సో వాళ్ళ ఐడియాలజీస్ కూడా, తన మేకింగ్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. సో ఈ సినిమా అంతగా ఆడలేదు, ఇదే నిజం. సో దీని తర్వాత వచ్చే గేమ్ చేంజర్. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఆ హిట్ అనేది నెక్స్ట్ ఫిలిం పైన అట్టే ప్రొజెక్ట్ అవుతుంది. అదే సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ఆ ఫ్లాప్ అనే విషయం నెక్స్ట్ సినిమా పైన ప్రొజెక్ట్ అవుతుంది. ఇది రెగ్యులర్గా జరిగే విషయమే. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వచ్చే డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో అది కూడా ఒక పొలిటికల్ డ్రామా ఫిలిమే. సో చూద్దాం ఎంతవరకు శంకర్ గారు ఆ సినిమాని తీసుకున్నారు అనేసి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గేమ్ చేంజర్ సినిమా కోసం ఎలాగైనా ఒక మంచి ఫిలింగా ఉండాలని ఆశపడుతున్నాను. సో వెయిట్ చేసి చూద్దాం. ఇంతవరకు ఆ సినిమా గురించి టీజర్ ట్రైలర్ ఇంకా రాలేదు, ఒకే ఒక సింగిల్గా వచ్చింది, అది కూడా బాగుంది. సో వెయిట్ చేద్దాం. శంకర్ గారు ఈ భారతీయ 2లో ఫెయిల్ అయినారు, ఒక మంచి కంబ్యాక్గా వాళ్ళకి భారతీయుడు 3 ఉంటుందా లేకపోతే గేమ్ చేంజర్ ఉంటుందా అని వెయిట్ చేసి చూద్దాం. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోస్ కోసం. థ్యాంక్ యూ, బై.